మహాలక్ష్మి చక్రి ముందు మాధవని పెళ్లి చేసుకుంటానని చెప్పిన మనీష అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్రితో మహాలక్ష్మి ప్రేమలో పడాలని మీరు కోరుకుంటే హైప్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా మహాలక్ష్మి అయితే రుద్రవరంలో తీసుకున్న ఫొటోస్ అన్నీ కూడా చూస్తూ ఉంటుంది. పక్కనే కూర్చుని ఇటు మనీష కూడా చూస్తూ ఉండగానే పెద్ది చాలా అందంగా ఉన్నాడు. పెద్దిని కనుక వదులుకున్న అమ్మాయి దురదృష్టవంతురాలు. నిజంగా గాయత్రియే ఒప్పుకుని ధైర్యం చేసుంటే ఈ పాటికి పెద్ది భార్యగా ఉండేది. పెద్ది పాపం ఇలాంటి పరిస్థితిలో ఉండేవారు కాదు. పెద్దిని ఎవరు చేసుకున్నా అమ్మాయి చాలా అదృష్టవంతురాలు అని చెప్పి ఇంకా మహాలక్ష్మి చెప్పిన మాటకు మనీష మనసులో గుండెలు అంటే గంటలు మోగుతున్నట్టు అనిపిస్తుంది. ఇంకా మహాలక్ష్మి పడుకుండిపోతుంది. ఇంకా మనీష అయితే నిద్ర పట్టదు. నిద్ర పట్టకపోవడంతో ఏంటి నాకెందుకు నిద్ర పట్టడం లేదు అని మనీష అనుకుంటుంది. అలా అనుకున్న మనీష ఈడు మాధవ వాళ్ళంక చూసేసరికి మాధవకు దుప్పడ ఉండదు. వెంటనే మనీష తన దగ్గర ఉన్న దుప్పడిని కాస్త మాధవకి కప్పి మాధవని చూసుకుంటూ ఉండిపోతుంది. అలా చూస్తూ ఉండేసరికి మహాలక్ష్మికి మెలకు వచ్చి చూస్తుంది. చూసేసరికి పక్కన మనీష ఉండదు. ఇదేంటి మనీష ఎక్కడికి వెళ్ళింది అని అనుకుంటూ ఉండి లేచి బయటికి వచ్చేసరికి మాధవని చూస్తూ నిలబడి ఉండిపోతుంది. ఈ పక్క నుంచి చక్రికి కూడా మెలకు వస్తుంది. చక్రి కూడా ఇలా కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా మనీష మాధవని చూస్తూ ఉండడం చూసి ఇంకా పక్కనే పడుకున్నవాడు లేచి నిలబడినా కానీ ఆ చూపులోని సూటిదనం అంటే ఎటు పోదు. తను పక్కన ఏం జరుగుతుందనేది కూడా ఆలోచించదు. అలా చూస్తూనే ఉంటుంది మాధవనైతే అలా చూస్తూనే ఉండేసరికి మాధవ అలా పడుకుని ఉండడంతో మహాలక్ష్మి ఏంటిది అని అనుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు. చక్రి బయటికి వెళ్ళడం కూడా మహాలక్ష్మి చూస్తుంది. మహాలక్ష్మి కూడా బయటికి వెళ్తుంది. ఏంటండి ఇందాకే నిద్రపోతాను అని చెప్పి వెళ్ళారు, మళ్ళీ ఈలోపు బయటికి వచ్చారేంటి, మీరేం పర్పస్ మీద వచ్చారు అనగాని ఏదో చిన్న పని మీద అని చెప్పనేసరికి నేను అలాంటి చిన్న పని మీదే వచ్చాను అనేసరికి ఏంటివన్నీని చిన్న పని మీద వచ్చాను అని చెప్పాను కానీ ఇలాంటివన్నీ చిన్న చిన్న వస్తువులు చూస్తానని చెప్పలేదే అంటూ చెప్పడంతో అది కాదు మీరు ఒకటి గమనించారా, మనీష మా అన్నయ్యని అలా కన్ను అర్పకుండా చూస్తుంది అనగానే నేను చూశాను, అది చూసే మెలకు వచ్చి మళ్ళీ నిద్ర పట్టక బయటికి వచ్చేసాను అని చెప్పనేసరికి అంటే ఏంటి వాళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుందా అనగానే ఇద్దరి మధ్య నడుస్తుందో లేదో తెలియదు కానీ మనీష ముఖంలో మాత్రం ఏదో తెలియని సంతోషం కనిపిస్తుంది. పెద్ద మాట చెప్పడంతో మనీష మొహంలో ఆటోమేటిక్గా స్మైల్ అయితే ఎంట్రీ అవుతుంది. అది చూసి నాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది. అసలు మనీష మనసులో ఏమనుకుంటుందో తెలుసుకోవాలి. ఒకవేళ మనీష పెద్దిని ప్రేమిస్తే గనక మనీషకు పెద్దికి పెళ్లి చేస్తే బాగుంటుందని నా ఆలోచన అని చెప్పనేసరికి నిజమే మా అన్నయ్యకి మనీషానిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది, వాళ్ళిద్దరి ఈడు జోడు బాగుంటుంది, క్యాస్ట్ గురించి ఆలోచించకుండా అయితే పెళ్ళి జరుగుతుంది. పైగా బన్సీకి కూడా మా అన్నయ్య అంటే చాలా ఇష్టం. మా అన్నయ్య మాటను జవదాటడు. మనం బన్సీని అడిగితే బన్సీ ఖచ్చితంగా ఒప్పుకుంటాడు అనగానే దానికంటే ముందు మనం పెద్ద అభిప్రాయం అలాగే మనీష అభిప్రాయం తెలుసుకోవాలి. అది ఎలా తెలుసుకోవాలి అని చెప్పాను కానీ ముందు మనం వెళ్ళి పెద్దిని అడుగుదాం, నార్మల్గా అడుగుదాం. అడిగిన తర్వాత మనీషానే అడుగుతాను నేను. ఇద్దరిని ఎదురు బొదురు పెట్టి ఒకరి మనసులో ఒకరు ఏమనుకుంటున్నారన్న విషయాన్ని కన్ఫర్మ్ చేసుకుందాం అనగానే ఎస్ కరెక్ట్, మీరు చెప్పింది కరెక్టే, మనం ఇలాగే ప్రాసెస్ అవుదాం, సరే వెళ్ళి పడుకుందాం, చాలా ఆలస్యమైందని ఎవరికి వాళ్ళు నిద్రపోతారు. నిద్రపోయేసరికి మరుసటి రోజు ఉదయాన్నే మహాలక్ష్మి అప్పటికే రుద్రవరం వెళ్ళి 4 రోజులు సెలవు పెట్టింది కదా, మహాలక్ష్మి రావడం లేదని చెప్పి విక్కీ కాస్త ఇంటికి వచ్చేస్తాడు. హాయ్ లక్కీ అని చెప్పనేసరికి హాయ్ విక్కీ ఏంటి ఇలా వచ్చారు అనగానే ఏంటి
సెలవు పెట్టావు, 2 రోజులని పెట్టావు, ఏకంగా 4 రోజులు సెలవు తీసుకున్నావు అని చెప్పనగానే, మీరు ఏ ఎంప్లాయీ సెలవు పెట్టినా కానీ ఈ రకంగానే ఇంటికి వచ్చేస్తారా అనగానే, నో మా ఆఫీస్కి ఒక లక్కీ చామ్. ఎప్పటి నుంచో మేము అనుకుంటున్న ప్రాజెక్టు రాలేదు. ఎప్పుడైతే లక్కీ మా ఆఫీస్లో జాయిన్ అయ్యిందో వెంటనే ఆ ప్రాజెక్టు ఓకే అయిపోయింది. అందుకని అప్పటి నుంచి కూడా లక్కీని మా లక్కీ చామ్గా మేము అనుకుంటున్నాము. అందుకే 4 రోజులు ఆఫీసులో కనిపించకపోయేసరికి మాకు కొంచెం ఆందోళనగా అనిపించింది. అందుకే వచ్చాను ఇంటికి అని చెప్పి విక్కీ అయితే చెప్తాడు. చెప్పేసేసరికి సరే సార్, రేపటి నుంచి వస్తాను, ఈరోజు అయితే రాలేను అని చెప్పాను. కానీ సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోవడంతో చక్రికి, ఏంటండి ఆయన ఇంటి వరకు వచ్చాడు, ఆయన మిమ్మల్ని లక్కీ అని పిలవడం నాకు నచ్చట్లేదు అని చెప్పాను. కానీ పిలిస్తే ఏమైంది, అలా చనువు చూపించే వాళ్ళు రేపన్న రోజున వేరే ఆలోచనలతో ఉంటారు. ఏం ఆలోచనలతో ఉంటారు అని చెప్పి మహాలక్ష్మి అడిగేసరికి, ఏమో ఇప్పుడు లక్కీ చామ్ అన్నాడు, రేపు ఫ్రెండ్ అంటాడు, అవతలెల్లుండి ఇష్టపడుతున్నానంటాడు, అవతలెల్లుండి ఐ లవ్ యూ చెప్తాను అంటాడు, ఐ లవ్ యూ కూడా చెప్పేస్తాడు. అప్పుడు మీరు ఏం చేస్తారు అనగానే, ఏం చేస్తాను, ఇష్టమైతే ఓకే చెప్తాను, లేకపోతే లేదు అని మహాలక్ష్మి చెప్తుంది. ఏంటి ఓకే చెప్తారా అనగానే, చెప్తే చెప్పచ్చు అనుకుంటూ అక్కడి నుంచి మహాలక్ష్మి వెళ్ళిపోయేసరికి ఇంకా బయట కూర్చొని బాధపడుతూ ఉంటాడు. అదేంటి, మహాలక్ష్మి లైఫ్ లాంగ్ నాతో ఉండాలని కదా నేను కోరుకున్నాను, మరి మహాలక్ష్మి ఆ విక్కీ గారిని ప్రేమించడం ఏంటి, విక్కీ గారిని ఇష్టపడడం ఏంటి, అయినా ఎప్పుడో జరగబోయేది. ఈలోపే మహాలక్ష్మిని నా గ్రిప్లోకి తెచ్చేసుకోవాలి, నేను తనని ఇష్టపడుతున్నానన్న విషయం మహాలక్ష్మికి చెప్పేయాలి అని అనుకుంటాడు. ఇంకా చక్రి అయితే, సరే ఇది ఎలా ఉంటే దీని విషయం పక్కన పెడితే వెళ్ళి మహాలక్ష్మి గారితో క్లోజ్గా ఉండడానికి ట్రై చేయాలి అని గదిలో ఉన్న మహాలక్ష్మి దగ్గరికి అయితే వెళ్తాడు. ఏంటి ఇలా వచ్చారు అనగానే, రాత్రి మనం మాట్లాడుకున్నదంతా మర్చిపోయారా ఏంటి అనేసరికి, అవును కదా మనం మాట్లాడుకున్నదంతా నాకు గుర్తునే లేదు, ఇప్పుడు గుర్తొచ్చింది. సరే ముందు మనం ఎక్కడికి వెళ్దాము, పెద్ది దగ్గరికా మనీషా దగ్గరికా, ముందు అన్నయ్య దగ్గరికి వెళ్దాము అని చెప్పి అన్నయ్య వంటగదిలో వంట చేసుకుంటూ ఉండగా ఒక పక్క చక్రి మరొక పక్క మహాలక్ష్మి ఇద్దరు వెళ్ళి అన్నయ్య అని చెప్పనేసరికి పెద్ది అని చెప్పాను. కానీ ఏం కావాలి, ఇద్దరు ఒకేసారి వచ్చారు అనగానే, ఒక ఇన్ఫర్మేషన్ కావాలి పెద్ది అనేసరికి, ఏంటి ఇన్ఫర్మేషనా, ఏంటమ్మా ఏం ఇన్ఫర్మేషన్ కావాలి చెప్పు, ఏం కావాలి అనగానే, మీకు మనీషా అంటే ఇష్టమా అని చెప్పనేసరికి ఒక్కసారిగా చేతిలో ఉన్న గరిటను కింద పడేస్తాడు. పడేసేసరికి ఈ లోపు చక్రి వంగుని గరిట తీస్తాడు. ఏంటన్నయ్య మనీషా అంటే ఇష్టమా అని చెప్పడంతో చేతిలో ఉన్న గరిటని సైతం పడేశావు, అంటే మనీషా అంటే నీకు ఇష్టమేనా అని చెప్పనగానే, నా ఇష్టంతో పనేముంది, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు అనగానే, అది కాదు పెద్ది, మీరు తనని ఇష్టపడుతున్నారా మనీషాని పెళ్లి చేసుకోవడానికి మీకు అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయా అనగానే, ఏం మాట్లాడుతున్నావమ్మా మహాలక్ష్మి, నేను మనీషాని పెళ్లి చేసుకోవడం ఏంటి అంటూ మాధవ్ అంటాడు. అది కాదు పెద్ది, ఎందుకు చేసుకోకూడదు, మనీషా చాలా చక్కనైన అమ్మాయి, మీకు ఈడు జోడు చాలా బాగుంటుంది, పైగా బన్సీకి కూడా మీరంటే చాలా అభిమానం, బన్సీని మేము అడుగుతాం కాదనడు అని చెప్పనేసరికి, లేదమ్మా బన్సీ అభిప్రాయం నా అభిప్రాయం కాదు, అసలు తనకిష్టమో లేదో తెలుసుకోవాలి అని చెప్పనగానే, అంటే మీకు ఇష్టమేనా పెద్ది, మనీషాని పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమేనా అనగానే, మనీషా అమాయకత్వం, మనీషా మనం బాగుండాలని చూపించే ఆప్యాయత, అవన్నీ నాకు రుద్రవరంలో స్పష్టంగా కనిపించాయి. ఒక మనిషితో ట్రావెల్ చేస్తేనే కదా వాళ్ళ అభిరుచులు, వాళ్ళు మనసులో ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అన్న విషయాలన్నీ కూడా తెలుస్తాయి. ఈ 4 రోజులు మనీషాతో మనం ట్రావెల్ చేసాం కాబట్టి మనీషా ఆలోచన విధానం, మనీషా మనస్తత్వం నాకు అన్నీ బాగా నచ్చాయి, మనీషాని చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్తాడు. చెప్పేసేసరికి అమ్మయ్య ఒక వికెట్ అయితే పడింది, ఇంకా మనీషాని ఒప్పించాలి అనగానే, ఒప్పించడం ఏంట్రా,
చూడండి, బలవంతంగా మాత్రం మీరు పెళ్ళికి ఒప్పించొద్దు, అర్థమవుతుందా? తను మనస్ఫూర్తిగా అని చెప్పాను కానీ ఓకే పెద్ది, తను మనస్ఫూర్తిగా మా ముందు మీ దగ్గరికి వచ్చి మీకు ప్రపోజ్ చేస్తుంది, సరేనా? అప్పుడు మీకు ఓకేనా కదా అని చెప్పనేసరికి, అమ్మ మహాలక్ష్మి ఏమంటున్నావు అనగానే, పెద్ది ఇప్పుడు నేను చెప్పింది మీకు ఓకేనా? మా ముందు మీ దగ్గరికి వచ్చి మనీషా ప్రపోజ్ చేస్తుంది, సరేనా అని చెప్పనేసరికి, సరేనమ్మా కానీ తనని ఫోర్స్ చేయొద్దు అనగానే, అయ్యో పెద్ది ఇది పెళ్ళి పెద్ది, మరొకటి అంటే ఫోర్స్ చేసి ఒప్పించవచ్చు, పెళ్ళిని ఎలా ఒప్పిస్తాం పెద్ది? పెళ్ళిని అలా ఒప్పించలేం కదా. పెళ్ళి రెండు జీవితాలకి ముడిపడింది కాదు, రెండు మనసులకి ముడిపడింది. ఒకరి మనసులో ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండాలి, అప్పుడే ఆ జీవితం వాళ్ళిద్దరి లైఫ్ బాగుంటుంది పెద్ది, ఆ విషయం నాకు తెలుసు. సరే పదండి మనం మనీష దగ్గరికి వెళ్దామని చక్రి మహాలక్ష్మి ఇద్దరు మనీష దగ్గరికి వస్తారు. ఏంటి చక్రి క్యాబోలా అని చెప్పాను కానీ నీతో కొంచెం సేపు మాట్లాడాలి అని చెప్పి ఇంకా మహాలక్ష్మి కాస్త చెప్తుంది. ఎస్ అని చెప్పి వీడు కూడా పక్క నుంచి అంటాడు. మనీషాకు అర్థమయ్యే భాషలో, మహాలక్ష్మి మాధవ్ అంటే మీకు ఇష్టమేనా, అదే పెద్ది అంటే మీకు ఎలాంటి అభిప్రాయం ఉంది, తనంటే మీకు ఇష్టమేనా అని చెప్పి అడుగుతుంది. అడిగేసరికి అది ఏమైంది మహాలక్ష్మి అన్నట్టు తన భాషలో అడగడంతో, నేను అడిగిన దానికి మాత్రమే చెప్పు, నీకు పెద్ది అంటే ఇష్టమేనా అని చెప్పనేసరికి, పెద్ది లాంటి మంచి మనసున్న వ్యక్తి ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. మాధవ్ గారంటే నాకు చాలా ఇష్టం. మాధవ్ గారి మంచితనం, ఆయన అమాయకత్వం, ఆయన అందరితోని కలిసిపోయే రీతి, అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అని కోరుకునే రీతి నాకన్నీ కూడా బాగా నచ్చుతాయి. నాకు మాధవ్ గారంటే ఇష్టమే అని చెప్పాను కానీ, అయితే అదే మాట మాధవ్ గారి ముందు చెప్పగలవా అనేసరికి, బాబోయ్ నాకు సిగ్గు అని అనగానే, చెప్పకపోతే ఎప్పటికీ మా పెద్ది నీకు దక్కడు, అది నీకు ఓకేనా? పెద్దికి వేరే సంబంధాలు చూసి పెళ్ళి చేసేస్తాము, అప్పుడు మీకు ఓకేనా అని చెప్పనేసరికి, వద్దు అలా చెయ్యొద్దు, పెద్దిని నా నుంచి దూరం చెయ్యొద్దు, నేను చెప్తాను, ధైర్యం తెచ్చుకునే చెప్తాను అని చెప్పి, ఇంకా చెప్తాను మహాలక్ష్మి ఇప్పుడే చెప్తాను, మాధవ్ గారిని నేను దూరం చేసుకోలేను, నా మనసులో మాటను మాధవ్ గారికి చెప్పేస్తాను అని చెప్పి ఇంకా మనీష్ అయితే చెప్తుంది. అయితే రా అని చెప్పి ఇంకా ఈ ముగ్గురు కూడా వస్తారు. ఇంకా వెళ్ళి మీ అన్నయ్యని తీసుకురండి అని చెప్పాను కానీ, సరేనని అక్కడి నుంచి వెళ్ళి మాధవని తీసుకొస్తారు. ఏంట్రా అని చెప్పాను కానీ, ముందు ఇలా రా అన్నయ్య అని చెప్పి మహాలక్ష్మి చక్రి అటు ఇటు నిలబడతారు. మాధవ ఇటు మనీష ఎదురు బదురు నిలబడతారు. నిలబడేసరికి ఇప్పుడు చెప్పండి అనగానే, ఏంటి మనీష ఏంటి అనగానే, వెంటనే ఇంకా మనీష, నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను, మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పి మహాలక్ష్మి ముందు మనీష చెప్తుంది. మాధవ్కి ఏమీ అర్థం కాదు. ఏమంటుంది అమ్మ మహాలక్ష్మి, ఏమంటుంది తను, నాకేమీ అర్థం కావట్లేదు అనగానే, తను మిమ్మల్ని ఇష్టపడుతుందంట, మీరు ఒప్పుకుంటే తను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంది పెద్ది అనేసరికి ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతాడు మాధవ్. అయితే నిజమా అనగానే అవును అన్నట్టు షాదీ అని ఒప్పుకుని షాదీ అని సైగ చేసేసరికి అవును అన్నట్టు సిగ్గుపడుతుంది. ఈలోపు ఇదంతా కూడా చాటుగా చూస్తున్న నారాయణ, ఇంకా కన్నా, కేశవ వీళ్ళంతా కూడా క్లాప్స్ కొట్టుకుంటూ వస్తారు. కొట్టుకుంటూ వచ్చేసరికి ఇంకా వీళ్ళిద్దరితో పాటు వాళ్ళు కూడా వీళ్ళిద్దరినీ సెంటర్ పెట్టి 5గురు డ్యాన్స్ వేస్తూ ఉంటారు. డ్యాన్స్ వేస్తూ ఉండేసరికి మనీషాని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్దామని బన్సీ వస్తాడు. కరెక్ట్గా అదే సమయానికి బన్సీ కూడా రావడంతో ఏమైంది ఏం జరిగింది అని చెప్పనగానే, అది బన్సీ అని చెప్పనేసరికి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ నాకేమీ అర్థం కావట్లేదు అనగానే, మీ చెల్లెలు పెద్ది ఇద్దరూ ఇష్టపడుతున్నారు, నీకు ఎలాంటి అభ్యంతరం లేకపోతే పెద్దికి నీ చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తావా బన్సీ అని చెప్పనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకా ఏమంటున్నావు మాధవన్న, నిజంగా మా చెల్లి నిన్ను ఇష్టపడుతుందా, మా చెల్లిని మీరు ఇష్టపడుతున్నారన్నా అని చెప్పనేసరికి
అవును బన్సీ, నీకు అభ్యంతరం లేకపోతేనే, అభ్యంతరం ఉంది, నీ చెల్లెల్ని నాకిచ్చి పెళ్లి చేయను అంటే నీ ఇష్టం. ఇప్పటికిప్పుడే నీ చెల్లిని తీసుకుని వెళ్ళిపోవచ్చు. మేము నిన్ను అడ్డు చెప్పము అని చెప్పనేసరికి, అన్నా ఇది నాకు ఎంతో అదృష్టం అన్నా. నా చెల్లెలికి నీలాంటి వ్యక్తి భర్తగా వస్తున్నాడంటే అంతకు మించిన సంతోషం ఏముంది? కళ్ళు మూసుకొని ఒప్పేసుకుంటానన్నా. నాకు నీ మీద ఉన్న అభిమానం నీకు తెలియందా? నాకు నువ్వంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదన్నా. మరి అలాంటి తప్పుడు నువ్వు నా చెల్లెల్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్తే ఇంత అదృష్టం మాకు దక్కుతుందంటే వద్దని ఎందుకంటానన్నా అని చెప్పనేసరికి ఇంకా అందరూ కూడా చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ వేస్తూ ఉంటారు. ఇంకా ఆలస్యం చెయ్యొద్దు, వెంటనే పంతులు గారిని పిలిపించి ముహూర్తాలు పెట్టించేద్దాము అనగానే, అవునరా పెద్దోడా, ఆలస్యం అస్సలు చెయ్యొద్దు. ఒరే చక్రి, వెళ్ళి పంతులు గారిని పిలుచుకుని రా అని చెప్పాను. కానీ అలాగే అని గబగబా వెళ్ళి పంతులు గారిని పిలుచుకుని వస్తాడు. వీళ్ళిద్దరి పేరు మీద చూసేసరికి ఇద్దరు, మాధవ మనీష, ఇద్దరికి ఈడు చోడు చాలా బాగుంది. పైగా పేర్లు కూడా బాగా కలిశాయి. వీళ్ళకి పెళ్లి చేయాలనుకుంటే రేపు ఉదయాన్నే గుడిలో పెళ్లి చేయండి, లేదా ఎక్కువ సమయం కావాలి అంటే 3 రోజుల తర్వాత ముహూర్తం ఉంది అనేసరికి నాకు సింపుల్గానే పెళ్లి చేసుకుంటాను, ఇప్పుడంతా ఖర్చు పెట్టి అప్పులు చేసి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు అనేసరికి, అది కాదన్నయ్య అనగానే, ఇంకేం మాట్లాడకండి, అర్థమవుతుందా? రేపు గుడిలో పెళ్ళికి ఏర్పాట్లు చేయండి అంతే అని చెప్పనేసరికి సరేనని ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే అందరూ లేచి గుడికి బయలుదేరి వెళ్తారు. ఇంకా అదే విషయం గాయత్రికి ఫోన్ చేసి చెప్తుంది మహాలక్ష్మి. అయితే ఏంటి మహాలక్ష్మి, నువ్వు చెప్పేది నిజమా? మనీషాని బావ పెళ్లి చేసుకుంటున్నాడా? మనీషా చాలా మంచి అమ్మాయి, బావకు ఈడు జోడు బాగుంటుంది. పైగా బావ లాంటి వ్యక్తిని ఎవరు మాత్రం వద్దనుకుంటారు? మీ ఇంట్లో అందరితో పాటు తను కలిసి ఉంటుంది. బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే బావని వాళ్ళ తమ్ముళ్ళ నుంచి దూరం చేయాలని చూస్తారు. కానీ మనీషా మాత్రం అందరితోటూ కలిసే ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పి ఇంకా చాలా సంతోషంగా అయితే గాయత్రి మాట్లాడుతుంది. మరి నువ్వు వస్తావా గాయత్రి అనగానే, తప్పకుండా వస్తాను. బావ పెళ్లి చేసుకుంటున్నాడు అంటే రాకుండా ఎందుకుంటాను, తప్పకుండా వస్తాను అని చెప్పి గాయత్రి భర్త ఇద్దరు కూడా సరాసరి గుడి దగ్గరికే వచ్చేస్తారు. గాయత్రి నువ్వా అనగానే, నీకెలా ఎవరు చెప్పారు అనగానే, నేనే చెప్పాను పెద్ది. గాయత్రికి ఫోన్ చేసి చెప్పడంతో గాయత్రి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తనే వస్తాను అని చెప్పింది అని చెప్పనేసరికి, బావా నాకు చాలా సంతోషంగా ఉంది, నువ్వు మనీషాని పెళ్లి చేసుకుంటున్నావని తెలియడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అని ఎంతగానో సంతోషంగా చెప్తుంది. నువ్వు సంతోషంగా ఉంటే నాకు కావాల్సింది ఏముంది అని ఎంతగానో అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు. ఇంకా బన్సీ అయితే, అన్న ఎప్పటి నుంచో నా చెల్లెలి భర్తకు ఇది ప్రజెంటేషన్గా ఇవ్వాలని, గిఫ్ట్గా బహుమతిగా ఇవ్వాలని ఇది దాచిపెట్టానన్నా, ఇదిగో అన్నా అని చెప్పి ఒక బంగారపు చైన్ని కాస్త మాధవ మెడలో వేస్తాడు. ఏంటి ఎందుకు ఇవన్నీ బన్సీ అని చెప్పాను. కానీ లేదన్నా, నాకు కాబోయే బావకు ఇవ్వాలని ఇది ఎప్పుడో కొని దాచిపెట్టాను అని చెప్పనేసరికి, బన్సీ రేపటి నుంచి నువ్వు మా బావని అన్నా అని పిలవడానికి వీల్లేదు, ఈ బావాని పిలవాల్సిందే. రేపటి నుంచి కాదు గాయత్రి, ఈ క్షణం నుంచే పిలవాలి అనగానే, అవును కదా, నువ్వు ఈ క్షణం నుంచే మా బావను బావా అని పిలవాలి, అన్నా అని పిలవడానికి వీల్లేదు అనగానే, అలాగే గాయత్రమ్మ అని చెప్పి ఇంకా అంతా కూడా సంతోషంగా, పంతులు గారు పెళ్ళి హడావిడి లేకుండా చక్కగా జరిపించండి, వీళ్ళిద్దరూ జీవితాంతం కలిసి ఉండాలని, కలకాలం సంతోషంగా ఉండాలని జరిపించండి పెళ్ళి అని చెప్పనేసరికి, అలాగేనయ్యా, మీరంతా కొంచెం సైలెంట్గా కూర్చుని ఉంటే నేను నా పని పూర్తి చేసుకుంటాను అని చెప్పి పంతులు చెప్తాడు. పంతులు చెప్పేసరికి గాయత్రి తాయారుకు చెప్తుంది. తాయారుకు చెప్పడంతో తాయారు వాళ్ళ అన్నయ్య రమణయ్యని తీసుకుని పెళ్లి దగ్గరికి వస్తుంది. రావడంతో, ఏంటది ఎక్కడికి వచ్చావు అనగానే, ఒరే మాధవ, నువ్వు పెళ్లి చేసుకుంటుంటే నేను మాత్రం ఎందుకు సంతోషంగా ఉండనురా? నాకొక మాట చెప్తే నేనే దగ్గరుండి పెళ్లి తంతంతా పూర్తి చేసేదాన్ని కదా అని చెప్పనగానే, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదత్తా, నువ్వే నీ చేతుల మీద పెళ్లి తంతు పూర్తి చెయ్యి అని చెప్పనేసరికి సరేనని ఇంకా అందరూ కూడా కూర్చొని చక్కగా
ఉన్న తక్కువ మందిలోనే మాధవకి మనీషాకి పెళ్లి చేయడానికి అన్నీ చూసుకుంటూ ఉండేసరికి ఇంక ఇదంతా జరిగేసరికి బావా ఇది నీకోసమే అంటూ ఉంగరం ప్రజెంటేషన్ చేస్తుంది గాయత్రి. అయితే ఉంగరం ప్రజెంటేషన్ చేసేసరికి అంతా కూడా చాలా హ్యాపీగా ఆ ఉంగరం అంతా చూసుకుని ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా అయితే ఉంటారు. ఇంకా అంతా ఇంటికి వచ్చేసిన తర్వాత తాయారే దగ్గరుండి మరి హారతి ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. ఏంటి మాధవ వాళ్ళ ఇంట్లో మాధవ పెళ్లి చేసుకున్నాడా? ఎప్పటికీ వాళ్ళ ఇంట్లో కోడళ్ళు అడుగు పెట్టరని శపించిన తాయారే మాధవ వాళ్ళు పెళ్లి చేసుకునేటట్టు దగ్గరుండి మళ్ళీ పెళ్లి జరిపించిందంట. పైగా హారతిచ్చి మరీ ఇంట్లోకి ఆహ్వానించిందంట అంటూ చుట్టుపక్కల వాళ్ళంతా చెప్పుకుంటారు. మాధవ్ నిజంగా చాలా మంచివాడు. తల్లి తండ్రి లేకపోయినా వాళ్ళ తమ్ముళ్ళు ముగ్గురిని కూడా ఎంతో చక్కగా పెంచాడు. మంచి ప్రయోజకుల్ని చేశాడు. చిన్న తమ్ముడినైతే చదివిస్తూ ఉన్నాడు. పెద్దవాడేమో డ్రైవర్ చేస్తున్నాడు, రెండోవాడు మెకానిక్ చేస్తున్నాడు. చక్కగా ఇంట్లో ఆడదిక్కు లేకపోయినా ఒక్కొక్కరుగా కోడళ్ళగా ఇంట్లో అడుగు పెడుతున్నాడు. నారాయణ తప్పు చేశాడు అని అందరూ అంటారు కానీ కొడుకులు మాత్రం నారాయణ తప్పు చేశాడని అస్సలు నమ్మరు అంటూ చుట్టుపక్కల ఇరుగు పొరుగు వీళ్ళంతా కూడా అమ్మలెక్కలంతా కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా నారాయణ ఇంట్లో సందడి జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మాధవ్ అంటే అందరికీ ఇష్టమే, మహాలక్ష్మితో సహా. అలాంటిది మాధవ పెళ్లి చేసుకున్నాడంటే మామూలుగా ఉంటుందా? ధూమ్ ధామ్గా ఇంకా ఇల్లంతా హడావిడి గోలగా ఉంటుంది. ఇంకా గాయత్రి కూడా వాళ్ళతో పాటు చేరి ఎంతో సంతోషంగా సంబరంగా చాలా హ్యాపీగా అయితే అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఆ ఎంజాయ్మెంట్ని. ఇంకా మాధవ్ అయితే చాలా సంతోషపడతాడు. మనీషాని పెళ్లి చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నిజంగా నేనంటే ఇష్టమేనా అనగానే అయినా రేపటి నుంచి బావకు కష్టాలు అని చెప్పనేసరికి ఎందుకు గాయత్రి, ఎందుకు అన్నయ్యకి కష్టాలు? ఎందుకంటే మనీషా చెప్పేది ఆ బావకు అర్థం కాదు, బావ చెప్పేది మనీషాకు అర్థం కాదు అని చెప్పనగానే నా చెల్లెలు తొందరగానే తెలుగు నేర్చుకుంటుంది గాయత్రమ్మ. ఎందుకంటే నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. తన భర్త ఏం చెప్తున్నాడనేది తనకు తెలియాలి కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా నేర్చుకుంటుంది అనగానే అవును, అందరం కలిసి వదినికి నేర్పించేస్తాం తెలుగు, లేదా వదిన చెప్తుంటే మేము హిందీ నేర్చేసుకుంటాం. అయితే మాకు హిందీ అయినా వచ్చేస్తుంది, లేదా వదినకి తెలుగు అయినా వచ్చేస్తుంది, ఏదొకటి జరుగుతుంది గాయత్రి అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా అందరూ కూడా నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా బయట నారాయణ కూర్చుని తెగ సంతోషపడుతూ ఉంటాడు. ఆనందం అంతా నారాయణ ముఖంలోనే కనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఇంట్లో నాన్న అని ప్రేమగా పలకరించేవాడైనా ఎవరైనా ఉన్నారు అంటే అది మాధవ్ ఒక్కడే. అలాంటి మాధవ పెళ్లి చేసుకున్నాడు. తన జీవితంలో కూడా ఒక ఆడది వచ్చింది, తన జీవితం కూడా మొదలవ్వబోతుంది అని తెలిసేసరికి నారాయణ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నా కొడుకు మోడు బారిపోయినట్టు ఇలానే ఉండిపోవాలా ఏంటి అని అనుకున్నాను. కానీ నా కొడుకు జీవితంలోకి ఒక అమ్మాయి వచ్చి నా కొడుకు జీవితాన్ని చక్కబెట్టింది. ఇంతకు మించిన సంతోషం, ఇంతకు మించిన ఆనందం మరొకటి ఏముంటుంది? ఈ సంతోషాన్ని, ఈ ఆనందాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ సంతోషమైన శుభదినంలో ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి, ఇదే నేను కోరుకుంటాను. నాకు పెద్ద కొడుకు, పెద్ద కోడలు అందరూ ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి. ఈ నారాయణ కుటుంబంలో ఆనందాలు వెల్లివిరియాలి, అదే నాకు కావాల్సింది అని ఇంకా నారాయణ కాస్త అనుకుంటాడు. అలా అనుకునేసరికి బయటకు వచ్చి ఏంటి అంత సంతోషపడుతున్నారు అని చెప్పాను. కానీ సంతోషం కాకపోతే మరొకటి ఏముంటుంది? ఎందుకంటే మహాలక్ష్మి ఇంట్లో అడుగుపెట్టిన వేళ విశేషం చాలా సంబరంగా ఉంది. పైగా పెద్దోడికి కూడా పెళ్లి జరిగింది. అంతకు మించిన సంతోషం ఏముంది అని కేశవ్ అడుగుతాడు. ఇంకా నెక్స్ట్ నీ పెళ్ళే కదరా అనగానే అదే ఆలోచిస్తున్నాను నాన్న. ఆ ఇంట్లో వాళ్ళు నాకు ఇచ్చి పెళ్లి చేయడానికి ససేమీరా ఒప్పుకోవడం లేదు. అందరూ కూడా లేచిపోయి వచ్చినట్టు పెళ్లి చేసుకున్నట్టే మహాలక్ష్మి వదిన వచ్చినట్టే నేను కూడా చేసుకోవాలా? ఆ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే బాగుండు అని చెప్పి కేశవ్ అయితే అంటాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే
మాధవకు మనీషాకు పెళ్లి జరగాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.